నేను కూడా 2-3 చోట్ల స్వయంగా చూసా. ఆ ఎమ్యూనరేషన్ పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ కుటుంబానికి సంబంధించి తాత ముత్తాతల వివరాలు, వాళ్ళకి సంబంధించి ఎక్కడ వాళ్ళే అని నిరూపించేలా ఏదో ఒక రకమైన ఒక 12 రకాలు ఇచ్చారు వాళ్ళు. ఏదో ఒక కార్డు అయితే చూపించాలి, ఏదో ఒక ఆధారం అయితే చూపించాలి. అవి చూపించిన పక్షంలో ఎక్కడున్నా సరే ఆ ఓటు అయితే తీసేస్తున్నారు. ఇది చాలా గందరగోళం నెలకొంటుంది ప్రజల్లో, చాలా కఠినంగా ఉంది సర్ అనేది. అంటే ఇందులో 2 రకాలు ఉంది. 2002లో ఓటు ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా అదనపు ఇది అక్క. అవును, కరెక్టే. అవును, 2002 తర్వాత ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళని నిరూపించుకోవాల్సిందే. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే బాధే ఉంది, లేదా వాళ్ళ ఓటుకు కార్డు ఉన్నా పర్లేదు. ఇది 2002 తర్వాత ఇష్యూ. అవును, అది వాళ్ళకి ఈ సర్టిఫికెట్ చూపించాలి ఏదో. 2002 నుంచి ఓటు ఉన్న వాళ్ళకి అది అక్కర్లేదు, ఏది రొటీన్ గా నడిచిపోతుంది. అవును, అంటే ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి, అలాంటి వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. కొత్త చోట ఓటు పెట్టుకోడు, పాత ఓటు వదిలేసుకో. అవును, అవును, అదే కదా చెప్తుంది సార్. నువ్వు ఏ ఊరు వెళ్తే ఇప్పుడు నాకు తెలిసి నేను ఉద్యోగరీత్యా దాదాపు 7-8 చోట్ల 7-8 చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఓటు ఉండదు, పాత ఓటు తీసేయమని ఇచ్చా. వాళ్ళు తీసారు లేదు నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ పోతాయి. అవును, అంటే ఏదో ఏ రకం చూసినా భారీగానే ఓట్లు పోయే అవకాశం ఉందా రేపు ఎలక్షన్కి వచ్చేసరికి? అదే అంటే లేని వాళ్ళ ఓట్లు పోవడం తప్పులేదు, ఉన్న వాళ్ళ ఓటు పోకూడదు, అది జాగ్రత్తలు తీసుకోవాలి. అవును, అవును. పార్టీలు కూడా భయపడుతున్నాయా సార్ దీనివల్ల? తమ ఓటు బ్యాంక్ పోద్దేమో అని, తమకున్న ఓట్లు, పార్టీ ఓట్లు